నిన్న అంటే ఏప్రిల్ 14వ తారీఖున ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కరోనా దృష్ట్యా ప్రపంచ దేశాల యొక్క గ్రోత్ ఫోర్కాస్ట్ను రిలీజ్ చేసింది. కరోనా రాకముందు ఐఎంఎఫ్ 2020లో ఇండియా గ్రోత్ 7.4గా ఉండబోతుందని చెప్పింది. అయితే దారుణంగా ఈ 7.4 నుంచి 2020లో మన గ్రోత్ ఫోర్కాస్ట్ 1.9%గా అవబోతుందన్నమాట. లాస్ట్ ఇయర్ ఏమో అంటే ఇంతకుముందు ఐఎంఎఫ్ ప్రొజెక్షన్ ఇచ్చినప్పుడు మనది 7.4% అయితే ఇప్పుడు అది 1.9. అదేవిధంగా చైనా విషయానికి వస్తే ఐఎంఎఫ్ చైనా గ్రోత్ రేట్ 2020లో 9.2 ఉండబోతుంది అనుకుంది. అయితే అది 1.2% అవుతుంది. అసలు అలా లెక్కేస్తే ఇండియా చైనా లాంటి దేశాలు తప్ప ప్రపంచంలో ఆల్మోస్ట్ అన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు గ్రోత్ నెగిటివ్లోకి వెళ్ళిపోయింది. ఐఎంఎఫ్ ఫోర్కాస్ట్లో ఇప్పుడు గ్రోత్ నెగిటివ్లోకి వెళ్ళిపోయింది అనమాట. ఇండియా ఒక ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎమర్జింగ్ ఎకానమీ అని చెప్పి ఐఎంఎఫ్ మళ్ళా పేర్కొంది. ఇండియా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎమర్జింగ్ ఎకానమీ అని చెప్పి ఐఎంఎఫ్ మళ్ళా పేర్కొంది. ఇప్పుడు 1.9% 2020లో గ్రో అవబోతుంది ఇండియా. యాక్చువల్గా 7.4% గ్రో అవ్వాల్సింది అని చెప్పి ఐఎంఎఫ్ పేర్కొంది. అయితే ఈ 1.9% గ్రోత్ అనేది 1991 మన లిబరలైజేషన్ వచ్చిన తర్వాత ఇంత లో గ్రోత్ అనేది ఫస్ట్ టైం. 1991 ముందు అక్కడక్కడ కొన్ని సందర్భాల్లో ఇంత లో గ్రోత్ రేట్స్ వచ్చినాయి. దాదాపు 30 సంవత్సరాల తర్వాత ఇండియా ఇంత దారుణమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందన్నమాట. అండ్ పాజిటివ్ గ్రోత్ రేట్ అనేది ప్రపంచంలో 3-4 దేశాల్లో కనపడుతుంది. ఇండియాలో 1.9%, చైనాలో 1.2%, ఇండోనేషియాలో 0.5% అంటే 0.5%. ఇట్లా తప్పితే మిగతా అన్ని దేశాలు కుదలైపోతున్నాయి. అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదలైపోతున్నాయి అన్నమాట. ఇది చాలా దారుణమైన పరిస్థితి. 1929లో ప్రపంచంలో గ్రేట్ డిప్రెషన్ వచ్చింది. ఆ వచ్చినప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలని 10 సంవత్సరాల పాటు దారుణంగా పడిపోయాయి. న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎంతగా పడిపోయిందంటే చాలామంది, కొన్ని లక్షల మంది ఇన్వెస్టర్స్ ఆ టైంలో దివాళా తీసేశారు. వాళ్ళ జీవితాలన్నీ తారుమారైపోయాయి అన్నమాట. సో ఐఎంఎఫ్ ఇచ్చిన గ్రోత్ రేట్ ప్రొజెక్షన్స్ ప్రకారం ఈ సంవత్సరం అంటే 2020 పెద్ద పెద్ద ఆర్థిక వ్యవస్థలు ఎలా ఉండబోతున్నాయి. అమెరికా -5.9%, మైనస్ అంటే నెగిటివ్. ఇప్పుడు అన్నీ నెగిటివే చెప్తాను, ఇంకా అన్నీ నెగిటివే ఉన్నాయి. అమెరికా -5.9%, రష్యా -5.5%, జపాన్ -5.2%, యునైటెడ్ కింగ్డమ్ -6.5%, జర్మనీ -7.0%, ఫ్రాన్స్ -7.2%, ఇటలీ మీ అందరికీ తెలుసు ఇటలీలో అంత దారుణంగా ఉందో -9.1%, స్పెయిన్ 8.0%. అండ్ ఇండియా ప్లస్ అంటే మనం నెగిటివ్గా లేము, పాజిటివ్గా 1.9%, ఇండోనేషియా 0.5%, థాయిలాండ్ -6.7%, లాటిన్ అమెరికాలో బ్రెజిల్ -5.3%, మెక్సికో 6.6%. ఇంకా మిడిల్ ఈస్ట్ దేశాలు, ఆఫ్రికా దేశాల పరిస్థితి కూడా ఇంతే నెగిటివ్లో ఉందన్నమాట. మిడిల్ ఈస్ట్ దేశాలు, ఆఫ్రికా దేశాలు ప్రపంచవ్యాప్తంగా టూరిజం, క్యాపిటల్ ఫ్లోస్, జాబ్ లాస్ ఇవన్నీ కూడా కనపడతాయి. టూరిజం దెబ్బతింటం, క్యాపిటల్ ఫ్లోస్ ఆగిపోవటం, ఉద్యోగాలు ఆగిపోవటం, కరెన్సీ ప్రెషర్స్ రావటం, పబ్లిక్ హెల్త్ స్పెండింగ్ విపరీతంగా పెరిగిపోవటం ఇవన్నీ. అండ్ మనందరికీ తెలుసు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వరల్డ్ ఎకనమిక్ అవుట్లుక్ ఇస్తుంది అని చెప్పి. దీంతో పాటు ఈ COVID-19 దృష్ట్యా వరల్డ్ ఎకానమీ 3% ష్రింక్ అయిపోతుందంట 2020లో. COVID-19 దృష్ట్యా వరల్డ్ ఎకానమీ 3% ష్రింక్ అయిపోతుందంట. సో ఇవన్నీ చూస్తుంటే మనకి ఏమనిపిస్తుంది, అండ్ ఇవన్నీ కూడా ఇప్పటి వరకు ఉన్న పరిస్థితి ఆల్మోస్ట్. అంటే ఈ సంవత్సరం మొత్తం ఇలానే ఉంటే ఇంక అసలు ఊహించలేము ఎకనమిక్ గ్రోత్ పరిణామాలు. చిన్న తరహా పరిశ్రమలు మూతపడిపోవటం, ఈవెన్ మైగ్రెంట్ లేబర్స్ ఇబ్బంది పడిపోవటం, ఇండియా లాంటి దేశాల్లో, అభివృద్ధి చెందని దేశాల్లో ఆర్థిక వ్యవస్థలు పటిష్టంగా లేకపోవటం. మీరు గమనించే ఉంటారు, ఒక నెల రోజుల నుంచి ఏ వర్క్ లేకపోతే ఒక్క నెల రోజుల పాటు మనం ఏమీ చేయలేకపోతుంటే భారత ఆర్థిక వ్యవస్థ, ఈవెన్ తెలంగాణ గవర్నమెంట్, ఆంధ్ర గవర్నమెంట్ కూడా అన్నిట్లో కోతలు విధించే సందర్భం అనమాట.
అంటే ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఉంది. మన ఆర్థిక వ్యవస్థలు అంత వీక్‌గా ఉన్నాయా? ఒక 2, 3 నెలలు టఫ్ టైమ్ వచ్చినప్పుడు నిలబడలేని పరిస్థితిలో ఉన్నాయా? అన్నిట్లో కోత విధించాల్సొస్తుందా? అంటే మన ఆర్థిక వ్యవస్థలు ఎవరు నడిపిస్తున్నారు? ఎటువైపుకెళ్తున్నాయని మనం ఆలోచించాలి. ఇలాంటి వాటి విషయాల గురించి రఘురామ్ రాజన్ గారు ఏనాడో వాపోయారు. బలమైన పటిష్టమైన ఆర్థిక వ్యవస్థను తయారు చేస్తుంది పోయి, ఏ నేలకు ఆ నేల గడుపుకోవడం అయిపోయిందనమాట. ఎందుకంటే మన దగ్గరుంది పొలిటీషియన్స్, స్టేట్స్‌మెన్ కాదు. స్టేట్స్‌మెన్ అంటే వచ్చే తరం ఎలా బతకాలి? కష్టం వస్తే ఎలా బతకాలో ఆలోచిస్తారు. పొలిటీషియన్స్ ఇప్పుడు ప్రజలకి ఇప్పుడిప్పుడు ఎలక్షన్ ముందు డబ్బులు ఎలా పంచాలో ఆలోచిస్తారనమాట. ఇట్లా ఈ పాపులిజంకి పోయి అనవసరమైన ఆర్భాటాలు వీటన్నిటికి పోయి మొత్తం ఏది లేకుండా చేసి ఖజానాలు ఖాళీ చేసి ఇంకేముంది వచ్చే ఎన్నికల్లో గెలిస్తే చాలన్న దారుణమైన పరిస్థితిలో ఉంది కానీ ఆర్థిక వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉండాలని చెప్పి ఈ దేశంలో 135 కోట్ల పైన ఉన్న జనాభా ఈ రోజున వీళ్ళు ఇలా వెలువెల్లాడుతున్నారంటే ఒకసారి ఆలోచించండి. ఐఎంఎఫ్ గ్రోత్ ఫోర్కాస్ట్ నాకు తెలిసి ఈ పాండమిక్ ఇంకొంతకాలం కొనసాగితే ఈ పాజిటివ్ గ్రోత్ కూడా మనకు కనిపించదు.